ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతుండు, రేవంత్ది ప్రజా వ్యతిరేక ప్రభుత్వం అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతుండు. మళ్ళా మరి మీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడా, నువ్వు అధ్యక్షుడు అయిన తర్వాత కూడా ఎన్నికలు వచ్చినాయి, మరి మీరు ఎన్ని సీట్లు గెలిచిర్రు? రేవంత్ది ప్రజా వ్యతిరేక ప్రభుత్వం అయితే మరి మీరు ఎన్ని సీట్లు గెలిచిర్రు? మరి మీరైనా ప్రభుత్వం సీట్లు గెలిచే ప్రయోజనం ఏమన్నా కనబడ్డదా? మరి ఈ ఏం మాట్లాడుతుర్రో ఏమో బీజేపీ వాళ్ళు. అయ్యో, రేవంత్ది ప్రజా వ్యతిరేక ప్రభుత్వం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. సీఎం రేవంత్ రెడ్డిది ప్రజా వ్యతిరేక ప్రభుత్వం అని, ఖమ్మంలో గడ్డపార రాజ్యం నడుస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. ఆదివారం ఖమ్మం జిల్లా వెలుగుపట్ల భూదాన్ బాధితులకు ఆయన పరామర్శించి మాట్లాడారు. బాధితులందరికీ కూల్చిన చోటే ఇల్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇగో ఇదే మాట్లాడుతుండు. మరి బీజేపీ డెవలప్మెంట్ కోసం బీజేపీ ఉన్నటువంటి రాష్ట్రాలలో మళ్ళీ బుల్డోజర్లు సర్రలచ్చి కూలగొడుతున్నాయి కదా, మళ్ళీ ఆడెటు పోతుంది? మరి ఈడ డెవలప్మెంట్ కోసమా వాళ్ళకు ఆల్రెడీ ఇల్లు ఇస్తామని చెప్పి నిన్న మంత్రి పొంగులేటి కూడా చెప్తుండు. ఈడ పక్కాగా ఉన్నటువంటి పట్టాలు ఉన్న వారికి మేము ఇల్లు కట్టిస్తాం, వాళ్ళకు బాధితులకు న్యాయం చేస్తామని చెప్తుండు. సరే రామచంద్రరావు గారు, మీరు ప్రజా వ్యతిరేక ప్రభుత్వం అంటారు కదా రేవంత్ రెడ్డిది, మరి ప్రజా వ్యతిరేక ప్రభుత్వం అయితే మరి ప్రజలు అదే ప్రభుత్వానికి పట్టం ఎందుకు కడుతుర్రు? ఇది ఒక్కటి ఆలోచించుకోరు మీరు. మరి ఎక్కడ ఎన్నికలు వచ్చినా అదే ప్రభుత్వానికి పట్టం కడుతురు కదా ప్రజలు. మీరు అంటున్నదేమో ప్రజా వ్యతిరేక అంటారు, మరి వాళ్ళేమో ప్రజలు అదే ప్రభుత్వానికి పట్టం కడుతురు. అంటే ఈ లోపం ఏడున్నది అనేది ఆలోచించుకొని మాట్లాడురు.